మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పాడి పంటలను, మీ ఉద్యోగ వ్యాపారాలను బహుగా దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలలో శుభకార్యాలు జరిగించును గాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దానియేలు గ్రంథములో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 4వ వచనంలో మరి ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమనంటే, మొదటి నెల 24వ తేదీ నేను హిద్కియేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, మరి అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన ద్వీపములు, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు ధ్వని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, దానియేలు ఇక్కడ తనకు కలిగినటువంటి ఆ దర్శనమును గూర్చి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఎంత స్పష్టంగా మరి ఆ కలిగిన దర్శనమును గూర్చి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దైవ సాన్నిధ్యంలో దేవుడిచ్చే ప్రతి దర్శనము కూడా ఆ విధంగా స్పష్టంగా ఉంటుందండి. కొన్నిసార్లు చాలామంది చెబుతూ ఉంటారు, ఏదేదో చెబుతూ ఉంటారు, కానీ అది దేవుని యొక్క దర్శనానికి సరిపడినట్లుగా ఉండదు. దేవుడు ఇచ్చే ప్రతి దర్శనము కూడా అది దైవ దర్శనం అయితే ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా మరి వారి యొక్క మనోనేత్రాలు తెరవబడి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో అవి గుర్తుండిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా మరి ఎంత కాలమైనప్పటికీ కూడా జీవిత కాలమంతా కూడా మరిచిపోలేమన్నమాట. దేవుడిచ్చిన దర్శనము జీవితకాలమంతా మరిచిపోలేము. అందుకనే ప్రభు సన్నిధానములో బిడ్డలారా, దానియేలు మరి ఆ 21 రోజులు 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి చక్కని దర్శనమును చూడగలిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అది ఏంటంటే, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు మరి నాకు కనబడెను అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆయనకి దర్శనములో ప్రభువు కనిపించి మాట్లాడినటువంటి సందర్భము, ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించుకుని ఉన్నారో అది స్పష్టంగా చూడగలిగిన వాడు దానియేలు. రెండవది, అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉండెను. చూడండి, మేలిమి బంగారు నడుకట్టున పోలి ఉన్నది అనే మాట కాదు, ఆయనే స్వయంగా కట్టుకున్నటువంటి నడుకట్టు ఎలాంటిదంటే బంగారము అని స్పష్టంగా దానియేలు దర్శనములో చూడగలిగాడు. మేలిమి బంగారు నడుకట్టు ఆయన కట్టుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యమంతా బంగారమే. పరలోక రాజ్యములో ఆ వీధులంతా మనకు బంగారంతోనే మరి శుద్ధపరచబడి ఉన్నవని మరి భక్తులు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు పరలోక రాజ్యానికి అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మరి బంగారము లాంటిది ధరించాల్సిన పనే ఉంటుందండి. బంగారమే ధరించాడు ఆయన. మేలిమి బంగారు నడుకట్టు ఆయన కట్టుకొని ఉండెను అనే మాటను మనం చూస్తున్నాం.
మరి మూడవదిగా మనం చూస్తే ఆయన శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అని. ఆయన శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. నాలుగవదిగా మనం చూస్తే అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని ముఖం ఎలా ఉందండి? సింహపు ముఖం అన్నమాట అండి. మెరుపు వలె ఉంటుందన్నమాట. ఏ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆయన ముఖకాంతికి సరిపడినటువంటి కాంతి ఇయ్యలేరనమాట అండి. అంత గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత మనం చూస్తే అతని కన్నులు, అంటే ప్రభు యొక్క కన్నులు ఎలా ఉన్నాయంట? జ్వాలామయమైన ద్వీపములు అని చెప్పి రాయబడి ఉంది. మరి అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. తళతళలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. నాసిరకమైన ఇత్తడి కాదండి, మేలిమి ఇత్తడి, మంచి ఇత్తడిని పోలి ఉన్నాయండి ఆయన పాదములు, ఆయన భుజములను. ఆ తర్వాత మనం చూస్తే అతని మాటల ధ్వని నర సమూహపు ధ్వని వలె ఉందని. అంటే చాలామంది ప్రజలు మాట్లాడితే ఎంత ధ్వనిగా ఉంటుందో అలాగా ఆయన మాట నర సమూహము అంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సమూహము మాట్లాడితే ఎంత ధ్వనిగా ఉంటుందో అలాంటి ధ్వని కలిగినటువంటి స్వరము యేసు ప్రభుది. దేవునికి స్తోత్రం. మంచిది. అయితే ఇక్కడ ఇది మహాగణుడు మహిమాన్వితుడు అయిన ఒక వ్యక్తి దానియేలుకు ప్రత్యక్ష దర్శనము ఇచ్చినటువంటి సందర్భము. ఆయనే దైవ కుమారుడు అని చెప్పి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత ఆయన ఎక్కడుండగా ఈ దర్శనం చూశాడు అని మనం ఆలోచన చేస్తే హిద్దికేలు నది అనేది మనం చూస్తున్నాం. హిద్దికేలు నది అది ఎక్కడుంది అంటే మనం ప్రారంభంలోనికి వెళితే ఏదేను తోటలో మనం గమనించినట్లయితే ఏదేను మరి తోటలో ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం. చూడండి, హిద్దికేలు ఆ 3వ నది పేరు హిద్దికేలు. అది అస్సూరు తూర్పు వైపున పారుసున్నది అని చెప్పి రాయబడి ఉంది. ఇది అసలు దీని చరిత్ర ఏంటంటే, మరి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాలి అనుకున్నప్పుడు అంతకు ముందు అసలు వర్షమే కురవలేదట. భూమి మీద అసలు వర్షమే లేనటువంటి కాలంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 5వ వచనం 2వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే అది వరకు పొలమందలి ఏ పొదయు ఈ భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. చూశారండి, దేవుడైన యెహోవా నరుని చేయకముందు భూమి మీద ఆయన వర్షము కురిపించలేదు, వాన కురిపించలేదు. అందుకనే అక్కడ చూస్తే ఎందుకు కురిపించలేదు అంటే అక్కడ రాయబడి ఉంది 2వ మాటలో, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు గనుక. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు గనుక మరి ఆయన దేవుడైన యెహోవా నేల మీద వర్షాన్ని కురిపించలేదు అని. ఆ తర్వాత మరి నేల మంటితో నరుని నిర్మించాలి అని చెప్పి దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. 7వ వచనం, అయితే 6వ వచనం, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతయు
తడిపెను. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతయు తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చూసారా? అంటే దేవుడు నరుని చేసడానికి ముందు వర్షం కురవలేదు, కానీ నరుని చేద్దాము అని చెప్పి మరి దేవుడు తన మనసులో అనుకున్నప్పుడు నేలమంటితో నరుని నిర్మించాలని అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ఆవిరిని లేవజేసి ఆకాశము నుండి వర్షాన్ని కురిపించి అప్పుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుడికి ఎంత గొప్ప ప్రణాళిక చూడండి బిడ్లారా. మనం ఆలోచిస్తే మనకు మతిపోతుందన్నమాట. అసలు మనకు అర్థం కాదు దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క సృష్టిలో మనుషుడు మరి సృష్టిలో ఒక భాగం కాదు, కానీ మరి దేవుని యొక్క పోలికలో ఆయన స్వహస్తాలతో ఆయన చేతులతో నిన్ను నన్ను ఆయన నిర్మించుకుని ఆ నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయనని చెప్పి వ్రాయబడి ఉంది. దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి, ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఆయన ప్రేమ చేత మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్నును నన్నును మనందరినీ కూడా భూప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనందరినీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మనం పుట్టక మునిపే, మనం ఇంకా ఈ భూమి మీద జన్మించక మునిపే తండ్రి యొక్క చిత్తములో నీవున్నావు, నేనున్నాను, మనం అందరము ఉన్నాము. కానీ చాలాసార్లు మనం జన్మించిన తర్వాత కూడా మరి పుట్టించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మరి మనం అసలు దేవునికే విరోధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో ఆయన ప్రేమతో మనలను పిలుస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమతో మనలను చేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ చేతే మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయనని. అలాగా పుట్టినటువంటి వారమే నీవు నేను, మనమందరం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన పోలికలో ఆయన చేసుకున్నటువంటి మానవులుగానే మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. రైట్. అయితే ఇద్దికేలు అనేటువంటి నది గురించి మనం కిందకు వెళితే అక్కడ ఏమనుందంటే 10వ వచనం మనం చదివినప్పుడు, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యిందంట. ఏదెనులో నుండి ఒక నది. ఎప్పుడు నది బయలుదేరింది? దేవుడైన యెహోవా ఆవిరిని ఎక్కజేసి ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయుడు. అంటే అప్పటి వరకు నేలను సేద్యపరచడానికి నరుడు లేడు గనుక, నరుని మరి నిర్మించలేదు గనుక, ఇప్పుడు నరుడు నేలను సేద్యపరచడానికి నరుడు పుట్టాడు గనుక ఇప్పుడు దేవుడు కలుగు చేసినటువంటి ఆ సృష్టిలో భాగమే ఈ నదులు అన్నీ కూడా మరి ఆ భాగంగా మరి భూమి మీద పారుతూ ఉన్నాయన్నమాట. అందుకనే 10వ వచనంలో ఏం చెప్తాడంటే, ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి
4 శాఖలయ్యింది. ఇప్పుడు మొదటి దాని పేరు మనం గమనిస్తే పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ మరి పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అని, అక్కడ బోళము గోమేదకము కూడా అక్కడ దొరుకును అని చెప్పి రాయబడి ఉంది. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దికేలు. ఇప్పుడు ఇదే మనకు కావలసిన పేరు. మనం దానియేలు అక్కడ ఎక్కడుండగా దేవుని దర్శనం చూశాడని మనం చదువుతున్నామంటే హిద్దికేలు అనేటువంటి నది దగ్గర ఆయన దేవుని యొక్క దర్శనమును చూసినట్లుగా మనం చదువుతున్నాం. అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నదని 4వ నది కూడా ఉంది. అది యూఫ్రటీసు నది అనే పేరు దానికి ఉంది. అలాగున మనం చూస్తే హిద్దికేలు అనేటువంటి నది దగ్గర ఆయన దర్శనము చూసినట్లుగా మనం మరి ఆ లేఖనాల్లో చదువుతున్నాం. కారణం ఏంటి అంటే అప్పటికే ఇశ్రాయేలీలకును దేవునికిని మధ్య ఉన్నటువంటి ఆ గడియారము ఆగిపోయిందంట. చూసారా? గడియారం ఆగిపోయిందనుకోండి, మనకు సమయం తెలుస్తుందా? ఇప్పుడు ఎంత అయింది, సమయం ఎంత అయిందని మనం చూసుకుంటే మన చేతుకున్న వాచ్ కానీ మన ఎదురుగా ఉన్నటువంటి గోడకున్నటువంటి గడియారం కానీ అది స్పష్టంగా మనకు సమయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలకును దేవునికిని మధ్య ఉన్నటువంటి ఆ గడియారము ఆగిపోయినందువల్ల మరి యేసయ్య రాకడతో ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ సందర్భాలు కూడా ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేకపోయారు అని చెప్పి మరి భక్తులు వ్రాస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ ప్రత్యక్షత దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ రేపు యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి ఆయన రాబోతున్నటువంటి సందర్భంలో ఆయన ఏ రూపములో వస్తారో ఆ దర్శనము ఇక్కడ మరి దానియేలు గ్రంథములో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దానియేలుకు దేవుడు స్పష్టంగా ఇచ్చినటువంటి ఆ దర్శనం, అదే రూపం, అదే ప్రత్యక్షత రేపు మధ్యాకాశంలో కూడా రెండవ రాకడలో నిన్ను నన్ను ఆయన దగ్గరకు ఆకర్షించుకుని తీసుకుని వెళ్ళేటప్పుడు అదే ప్రత్యక్షత, నారబట్టలు, అదే ప్రత్యక్షత, మెరుపు వలె ఆయన స్వరూపము, మరి జ్వాలామయమైనటువంటి ఆయన కన్నులు, ఆయన యొక్క మరి ఇత్తడిలాగా తళతళలాడుతున్నటువంటి ఇత్తడిని పోలి ఉన్నటువంటి పాదములు, మరి ఆ బంగారు నడికట్టు, ఇవన్నీ చక్కని వర్ణనతో వర్ణించాడు. చూశారా దానియేలు? అలాగునే రేపు మధ్యాకాశములోనికి యేసుక్రీస్తు ప్రభు మరి రాబోతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మరి చక్కగా ఆ యొక్క స్వరూప సౌందర్యంతో ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన మహిమ స్వరూపి 10,000 మందిలో మరి ఆయన్ని ప్రత్యేకంగా గుర్తించవచ్చు అని చెప్పి మనం ఆ లేఖనాలలో మనం చదువుతున్నాం కదండి. అందుకని మనం ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇది మనం గమనిస్తే చక్కగా మనం అర్థం చేసుకోవాలి. అంటే బిడ్లారా, హిద్దికేలు అనేటువంటి ఈ నది దగ్గర మరి దానియేలుకు దేవుడు ప్రత్యక్షమైనది ఏ కాలములో అని మనం ఆలోచన చేస్తే అది క్రీస్తుకు పూర్వము 606 లేక 616 నుంచి 536 ఆ సంవత్సరాల కాలం మధ్యలో మరి దానియేలుకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అప్పుడు దానియేలుకు ప్రత్యక్షమైనటువంటి దేవుడే అదే స్వరూపముతో మనం మరలా తిరిగి ప్రకటన గ్రంథంలోనికి వస్తే ఒక్కసారి ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందో చూడండి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను 7 సువర్ణ
దీపస్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినటువంటి ఒకని నేను చూసితిని అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఆయన దర్శనము చూసి ఆ పద్మాసు ద్వీపములో ఆ దర్శనమును గూర్చి ఇక్కడ అపోస్తలుడైన యోహాను వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మరి పాత నిబంధన గ్రంథములో క్రీస్తుకు పూర్వము 600 లేక 616 నుంచి జరిగినటువంటి కాలములో మరి ఆ దేవుని యొక్క దర్శనాన్ని దానియేలు వర్ణిస్తే ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఆయనకు కలిగినటువంటి ఆ దర్శనాన్ని గురించి వివరిస్తున్నాడు. రండి చదువుదాం. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని ఆ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారా? అక్కడ మనం చూసినప్పుడు దానియేలు కూడా ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? ఆయన మరి నారబట్టలు ధరించుకుని అనే మాట దానియేలు చెప్తే ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చెప్తున్నాడంటే అదిగో పాదముల మట్టుకు దిగుసున్న వస్త్రములు ధరించుకొని ఉన్న ఒకరిని నేను చూశాను అని. దేవునికి స్తోత్రం. అలాగునే మరి రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. బంగారు దట్టి రొమ్మునకు కట్టుకొని ఉండెను. చూడండి, అక్కడ దానియేలు చెప్పాడు బంగారు నడుకట్టు కట్టుకొని ఉండిన దానియేలు చెప్తే ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే బంగారు దట్టి ఆయన కట్టుకొని ఉండెను అని చెప్పి. మూడోది ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అబ్బా, ఎంత వర్ణనండి! యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి దర్శనము చూసినటువంటి మనుషుల యొక్క జీవితాలలో బ్రతుకు దినములన్నిట కూడా ఆ దర్శనాన్ని జీవితంలో ఎప్పుడూ కోల్పోలేరండి. అంత ప్రత్యక్షత దేవుడు మరి భక్తులకు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని మరి ఆనాడు భక్తులు చూశారు. ఈనాడు భక్తిగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు చూస్తున్నారు. ఆ దివ్యమైన దర్శనాలే ఈనాటి వరకు మా బోట్లను సేవలో మరి వెనకడుగు వేయకుండా ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా సమస్యలైనా శోధనలైనా ముందుకు సాగిపోయేటట్టుగా చేస్తున్నాయి అంటే కారణం ఏంటో తెలుసండి? దేవుడిచ్చిన దర్శనమే, ఆయన పిలిచినటువంటి పిలిపే మరి దేవుని యొక్క సేవలో ఆగిపోకుండా సాగిపోయే కృపనిచ్చేది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆ దర్శనంలే. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన తలయు తల వెంట్రుకలను మరి తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయని హిమమంతా ధవళముగా ఉండెనని ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెనని ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెనని ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడిగల ఖడ్గమొకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. చూశారు ఎంత చక్కని వర్ణన? చూశారా బిడ్లరా? అలాగున ఆనాడు దానియేలు చూశాడు అదే దర్శనం. అదే క్రీస్తు శకం 96వ సంవత్సరము కాలములో మరి అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఈ దివ్యమైన దర్శనాన్ని చూశాడు. అలా చూసినందువల్ల ఇప్పుడు ఆయనకి ఏం కలిగింది అంటే 17వ వచనం మనం చదివినప్పుడు నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని.
ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. నీవు చూసిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట జరగబోసున్న వాటిని ఇదిగో నా కుడి చేతిలో నీవు చూసిన ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఇదిగో 7 సువర్ణ దీప స్తంభములు, మరి 7 సంఘములకు దూతలు అని చెప్పి నీవు వ్రాయము. 7 స్తంభములు, 7 సంఘములు అని స్పష్టంగా మరి యోహానికి దేవుని యొక్క ప్రత్యక్షతలో, అద్భుతమైన దర్శనములో మరి యోహాను చూసినటువంటి ఆ దివ్య దర్శనమే యోహాను ఎన్ని కష్టాలు పడటానికైనా ఆయన వెనకాడకుండా మరి ముందుకు సాగిపోవటానికి దేవుడు ఆయన కృపనిచ్చాడు. ఎంతోమంది చంపాలని ప్రయత్నం చేశారు. మరి మరుగుసున్నటువంటి నూనె బాండిగలో వేసి ఆయన్ని చంపేయాలనుకున్నారు. కానీ దేవుడు అందులో నుంచి కూడా కాపాడాడు. ఆనాడు సద్రకు మెషకు అబేద్నెగోలు మరి ఏ రీతిగా అయితే అగ్నిగుండములో మరి సంచరిస్తూ ఉన్నప్పటికీ మరి 4వ వాడిగా మరి దేవుడు ఎలాగైతే సహాయం చేసి ఆయన్ని వారి ముగ్గురిని కూడా కాపాడుకున్నాడో, అలాగే మరి యోహాను మరి పద్మాసు ద్వీపములో ఆయనను కాపాడుకున్నాడు దేవుడు. మరి అలాగే నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన కాపాడుకుంటాడు బిడ్డలారా. ఒకవేళ అవసరమైతే ఆయన కొరకు ప్రాణం పెట్టవలసి వస్తే సంతోషంగా ప్రాణాన్ని పెడదాం. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నట్లుగా మనం దేవుని యొక్క పనిలో దూసుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మాకు, ఈ వాక్యం చెప్తున్న మాకు, దేవుని వాక్యాలు వినుస్తున్న మీలాంటి వారికి దేవుడు అట్టి కృపను, ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ లేఖనాలలో నుంచి నాయనా దానియేల యొక్క ఉపవాస ప్రార్థన కూటాలలో మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తున్నావు, ఉజ్జీవంతో నింపుతున్నావు. నీ మాటలు నాయనా నీ ప్రజలకు దీవెనకరంగా మార్చండి. నీ దివ్య దర్శనాలతో నింపండి. ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిలో నిలిచి ఉండే భాగ్యము, నీ రాకడ పర్యాంతము లేక మా జీవిత ముగింపు వరకు మేము నీ సన్నిధిలో నమ్మకంగా జీవించే జీవితాలు మీరు మాకు దయచేసి దీవించమని, ఈ వాక్యం వినుసున్న ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.